ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రసమంజరిని నెలకొల్పి సాగించినది పూజ్యులు ముట్నూరి కృష్ణారావు కుమారుడు, నాకు ఆప్తుడు అయిన నాగభూషణం. రసమంజరి మొదటి ప్రతి తీసుకొని విజయనగరం వచ్చాడు. అతను నన్ను వెతుక్కుంటూ వచ్చాడనవచ్చు. చూచి చూడ్డంతోనే అతనిని నావానిగా భావించాను. అతనికి నా మీద ఎంతో అభిమానం కలిగింది. అందువల్లనే కాబోలు 6 ఏళ్ల తరువాత అతనికి ఒంట్లో స్థిమితంగా లేదని తెలిసి చూడ్డానికి వెళ్ళిన నాతో అతని తల్లిగారు, వెళ్ళి చూడు నాయనా, తరచూ నీ మాటే చెబుతూ ఉంటాడు. నువ్వు కూడా ఉంటే మావాడి ఒళ్ళు త్వరలో నయం కావచ్చు అన్నారు. నాగభూషణం నడిపిన రసమంజరి వల్ల మన సాహిత్యంలో అప్పుడే మొలకెత్తిన కవితాలత తీగ అల్లుకొని మొగ్గ తొడుగసాగింది. పువ్వులు పూయడం చూడకుండానే అతను వెళ్ళిపోయాడు. ఒక్క కవిత్వం విషయంలోనే కాదు, నాట్యంలో, నాటకంలో, సంగీతంలో, కథానికా రంగంలో, నవల రచనలో, విమర్శ కళలో ఆనాడు కలిగిన చైతన్యానికి సుందరమైన రూపం ఇయ్యడమే కాకుండా రసమంజరి ఆ కృషికి ఎంతో దోహదమిచ్చింది. మన భాషను ఉద్ధరించడానికి ఈ విధంగా కృష్ణాపత్రిక చేసిన సేవ అమోఘం. మా అన్నయ్య పెద్దాయన ఖుర్దా రోడ్లో రైల్వే ఉద్యోగి. అతన్ని చూడ్డానికి వెళ్తున్నా, నువ్వు నాతో రా అని కృష్ణమూర్తి తనతో తీసుకువెళ్ళాడు నన్ను. అక్కడి నుంచి పూరీ జగన్నాథ్ వెళ్ళాము. త్రోవలో భువనేశ్వర్లోని శిల్ప సంపద చూచి విస్మయంతో నిశ్చేష్టితులమయ్యాము. ఎలా చెక్కగలిగారో మనుష్యమాతృలు రాతిలో అంతటి సుందర విగ్రహాలను! ఎలా నిర్మింపగలిగారో ఆకాశాన్ని అంటుకునే బ్రహ్మాండమైన ఆ గోపురాలను! ఏ కాలపు శిల్పంలో ఆ కాలపు నాగరికత వ్యక్తమవుతుంది అంటారు. అదే నిజమైతే అప్పటివారు ఎంతో నాగరికులై ఉండాలి. లేదా ఆ శిల్పులకు ఏదో ప్రత్యేకమైన ఉపాసన ఉండి ఉండాలి. పూరీలో రైలు దిగగానే మాకు కనబడ్డది అప్పటి సామాన్యుల నిరుపేదరికం. ఇంత దారిద్ర్యం నేను ఇదివరకు ఎక్కడా చూడలేదు. నమ్మడానికి శక్యం కాదు. 2 ఎడ్లు లాగవలసిన బళ్లను మనుష్యులే లాగుతున్నారు, బండి నిండా యాత్రికులను కూర్చోబెట్టి. శల్యావశిష్టులైన వీరిలా బళ్ళు లాగుతూ ఉండడం చూస్తే నరకపటాలు జ్ఞాపకం వచ్చాయి. ఏదో ఒక రకపు పాపం చేసిన జీవుల చేత ఇలాగే బళ్ళు లాగిస్తారు. ఎటొచ్చి కొరడాలతో మోదే యమభటులు లేరిక్కడ. మన ప్రాంతంలో రిక్షాలున్నా అవి మనిషి లాగడానికే నిర్మించారు కాబట్టి అంత ఎబ్బెట్టుగా తోచదు. ఇక్కడ ఎద్దుల స్థానంలో మనుష్యులుండటం చూస్తే మాత్రం ఒళ్ళు జలధరిస్తుంది. ఊళ్ళోకి వెళ్ళాక జోడు గుర్రాళ్ల బళ్లలో వెళ్లే శ్రీమంతులు కనిపించారు. అక్కడ మంచి లైబ్రరీ కూడా ఉంది. ఒరియా భాషలోనూ, హిందీ, బెంగాలీ భాషల్లోనూ మాసపత్రికలెన్నో ఉన్నాయి. చాలామంది చదువుకుంటున్నారు, స్త్రీ పురుషులు. ఇక్కడే హిందీ హన్స్ పత్రిక చూచాను. చాలా బాగుంది. పూరీ జగన్నాథ్ ఉత్కళ దేశమైన కలకత్తాకు చేరువైనందున బెంగాలీ సంపర్కం ఎక్కువగా కనబడింది. సముద్రపొడ్డున ఉన్న విశ్రాంతి భవనాలు, హోటళ్ళు, ఊళ్ళో పెద్ద పెద్ద షాపులు అన్నీ బెంగాలీ వారివే. స్త్రీలు కూడా ఎక్కువగా బెంగాలీ వేషంలోనే ఉంటారు. సంపన్నులకు సాధారణులకు మధ్య ఇక్కడ ఉన్నంత తేడా ఇదివరకు నేను ఎక్కడా చూడలేదు. సంపన్నులు లక్షాధికారులు, సాధారణులు కటిక దరిద్రులు. మన ప్రాంతంలోని మధ్యతరగతి లేనేలేదిక్కడ అనుకున్నా. దేవాలయ వాతావరణం వింత వాతావరణం. మేఘాలను తాకుతూ ఉన్న గోపురాలు, తాటి చెట్టంత స్తంభాలు, మైదానమంత కొలువుకూటాలు, ఏనుగులు వెళ్లడానికే నిర్మించిన ద్వారబంధాలు. ఇంకా భక్తుల ఉత్సాహానికి మేరలేదు. దేశదేశాల నుంచి వచ్చారు జగన్నాథ భక్తులు. వారిలో చాలామంది ఒట్టి అమాయకులు. వీరిని పీడించే పండాలను చూస్తే అసహ్యమేస్తుంది. ఇటువంటి చోట దేవుడింకా ఎలా ఉన్నాడు అనిపిస్తుంది. అంతటి ధనాశ, మోటుతనం. పూరీ నుంచి తిరిగి వస్తూ అక్కడకు 10 మైళ్ల యువతల ఉన్న సాక్షి గోపాల్లో ఆగాము. ఇచ్చట ఉన్న గోపాలస్వామిని చూచి వెళ్ళాలట. మన జగన్నాథ దర్శనానికి ఆయన సాక్ష్యం. అందుచేతనే సాక్షి గోపాల్ అంటారు. మేము రాత్రి 10 గంటలకు రైలు దిగి ప్లాట్ఫారం మీదనే పడుకున్నాం. తెల్లారి లేచేసరికి
మా ఒంటి నిండా పడక నిండా పొగడ పువ్వులే. స్టేషన్ ఆవరణంతా పొగడ చెట్లే. ఒక్క స్టేషన్ ఏమిటి, ఊరంతా పొగడ తోటలమయమే. ఒక పెద్ద పొగడ తోటలో హిందీ పాఠశాల ఉంది. చక్కటి గురుకుల ఆశ్రమంలా కనిపించింది. వేణుగోపాలస్వామి ఆలయం చాలా బాగుంది. కృష్ణమూర్తి కుర్దా రోడ్లో ఆగిపోయాడు. నేను పర్లాకిమిడి వెళ్ళాను, స్నేహితుడైన ఉలవభద్ర దొరను చూడడానికి. పర్లాకిమిడికి నౌపడా నుంచి చిన్న రైల్లో వెళ్ళాలి. అగ్గిపెట్టెలాంటి బళ్ళు. ఇంజన్ బొమ్మ ఇంజన్లా ఉంటుంది. రైలు ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంది. అంటే పెద్ద చెరువేదైనా ఉంటే ఆ చెరువులోంచి బొక్కెన్లతో తెచ్చి నీళ్లు పోస్తారు ఇంజన్లో. పక్కనే ఉన్న అడవి నుంచి కట్టెపుల్లలు తెచ్చి వేస్తారు బాయిలర్లోకి. కొంచెం రాక్షసి బొగ్గు, ఎక్కువ కట్టెపుల్లా వాడతారు ఈ లైన్లో. ఈ రైలుకు గార్డు, టికెట్ ఇన్స్పెక్టర్ ఒకతనే. రైలు ఆగినప్పుడల్లా ఈ గార్డే ప్రతి పెట్టె వద్దకు వెళ్ళి టికెట్లు తనిఖీ చేస్తాడు. నాతో కలిసి కొంత దూరం ప్రయాణం చేశాడు. అచటి విషయాలు చాలా తెలుసుకున్నాను అతనితో మాట్లాడి. అతను నన్ను గురించి అన్ని వివరాలు కనుక్కున్నాడు. ఎవరింటికి వెళ్తున్నారు అని అడిగి ఫలానా వారింటికి అనేసరికి, దొర నా పినతల్లి కొడుకు అన్నాడు సంజీవరావు. తర్వాత దొరతో ఈ మాట చెబితే అతను నవ్వి, నాకు పినతల్లి లేదు గాని సంజీవరావు భలే సరదా మనిషి అన్నాడు. పర్లాకిమిడి స్టేషన్ పక్కనే ఉంటుంది బ్రహ్మాండమైన చెరువు. ఈ చెరువు నిండా తామర పువ్వులే. నీరు కనబడనంత దట్టంగా పూశాయి పువ్వులు. మన ప్రాంతం తామర పువ్వుల్లా గులాబీ ఎరుపు కాదు, నిగనిగలాడే కెంపు వర్ణం. పువ్వులు కూడా చాలా పెద్దవి. ఈ చెరువును రామ్ సాగర్ అంటారు. ఊరికి ఇంకా కొంచెం అవతల సీతసాగర్ ఉంది. అక్కడ అన్నీ తెల్ల తామరలు. ఇది సంజీవరావే చెప్పాడు. ఉలవభద్ర దొర చాలా సంస్కారి. రవీంద్రుడు అతనికి అభిమాన కవి. అతనికి పుస్తకాలంటే చాలా ఇష్టం. బ్రహ్మాండమైన లైబ్రరీ సేకరించారు, ఎక్కడెక్కడి నుంచో విలువైన పుస్తకాలు తెప్పించి. వైకుంఠరావు, షణ్ముఖరావు అతనికి ఆప్తమిత్రులు. ముగ్గురు కలిసి ఈ పుస్తకాలన్నీ చదివారు. వారి వద్ద చాలా పుస్తకాలున్నాయి. వైకుంఠరావు రవీంద్రుని రచనలు కొన్నిటిని తెలుగు చేశారు. వారికి బెంగాలీ బాగా వచ్చును. వీరు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే మనలాగా ఈ మాట ఆ మాట చెప్పుకోరు. సైకాలజీ గురించి, లలిత కళల గురించి, సాంఘిక సమస్యల గురించి వారి ప్రస్తావన. ఎప్పుడూ వ్యక్తి భూషణ గాని, వ్యక్తి దూషణ గాని ఉండదు వారి మాటల్లో. ఫ్రాయిడ్, ఇబ్సన్, టాల్స్టాయ్, టాగోర్, ఇంగర్సాల్, షొపెన్హార్, బెర్ట్రండ్ రస్సెల్ వంటి పేర్లు తరచూ వినవస్తూ ఉంటాయి. దొర నన్ను వారికి పరిచయం చేసినప్పుడు వారు ఇటువంటిదే ఏదో విషయం గురించి ఆసక్తితో మాట్లాడుకుంటున్నారు. నేను వారి సంభాషణలో పాల్గొనలేదు, వింటూ కూర్చున్నా. తర్వాత వైకుంఠరావు నన్ను పలకరించారు. చిన్నప్పుడు నన్ను మద్రాసులో చింతాద్రిపేటలో మా ఇంట చూచాను అన్నారు. ఆ సంగతి చెబుతూ మా నాన్నగారి క్షేమం అడిగారు. మరునాడు వారి ముగ్గురుతోటి తిరుగుతూ నాకు తెలిసిన విషయాల గురించి వారితో ప్రస్తావించాను. ప్రసంగవశాత్తు మీకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను గురించి కొంత ప్రాపగాండా చేస్తుంటారా అని ప్రశ్నించాను. వారిద్దరూ ఉలిక్కిపడ్డారు. ప్రాపగాండానా అన్నారు ఆశ్చర్యంతో. తరువాత తెలిసింది ప్రాపగాండా అంత మంచి మాట కాదని. మరునాడు ఉదయమే పూజ్యులు గిడుగు రామమూర్తి పంతులను చూడ్డానికి వెళ్ళాను. వారి కుమారుడు సీతాపతి ఆ వేళ ఊళ్ళో లేరు. సీతాపతి అల్లుడు ఉమామహేశ్వరరావు నాతో హాస్టల్లో ఉంటున్నాడు. సెలవుల్లో అత్తవారింటికి వచ్చిన అతను నన్ను పంతులుగారికి పరిచయం చేశాడు. ఆ సమయంలో ఆయన రాయప్రోలు సుబ్బారావు రచించిన తృణకంకణం చదువుతున్నారు. కాదు, పరిశీలిస్తున్నారు, రాజమహేంద్రం నుంచి వచ్చిన ఎవరితోనో కలిసి. తృణకంకణం వ్రాస్తున్నప్పుడు రాయప్రోలు వారి పక్కనే కూర్చునేవాణ్ణి చిన్నపిల్లవానిగా, నేను మద్రాసులో మా ఇంట. నాకు ఆ పుస్తకం బాగా తెలుసు. అయితే ఆ కావ్యంలోని ఆర్ద్రతే నాకు అవగాహన కానీ భాషా విషయం కాదు. రామ్మూర్తి పంతులు భాషా విషయం గురించే చెప్తున్నారు. ఇప్పుడు సరిగ్గా జ్ఞాపకం లేదు కానీ మండుటెండలో అడుగులు బొబ్బలెత్తే వేడి నేలపైన నడుస్తూ కిందకు జీరాడే చీర కుచ్చెళ్లను ఆ అమ్మాయి ఒక చేతితో ఎత్తి పట్టుకున్నదనే వర్ణనను గురించి ఏదో చెబుతున్నారాయన. నన్ను చూచి
నాన్నగారిని గురించి ఎంతో ఆప్యాయంతో అడిగారు. మద్రాసు విశేషాల గురించి, నా చదువు గురించి, మా అక్కా చెల్లెళ్ళ గురించి ఎంతో దయతో ప్రశ్నించారు. నేను 4 మాటలు అన్నానో లేదో ఆయన ఆ రాజమండ్రాయంతో, ఇదిగో ఇతనిది పశ్చిమ గోదావరి జిల్లా మాట చూశారా అన్నారు నా వైపు చూచి. కాదు, మాది మద్రాస్ అంటావేమో, నర్సాపురం దగ్గర కాదు ఆచంట, మీ వాళ్లంతా అక్కడి వాళ్లే నాకు తెలుసు అన్నారు. నన్ను కాళ్ళు కడుక్కోమని వారి పంక్తినే భోంచేయమన్నారు. ఎన్నెన్ని విషయాలు చెప్పారు. ఎంత చక్కగా మాట్లాడేవారు. వారి వద్ద సెలవు పుచ్చుకుంటూ ఉంటే బల్లమీద ఉన్న శబ్దరత్నాకరం చూచాను. యథాలాపంగా పేజీలు తిరగవేస్తేని గదా మాట మాటకు పెన్సిల్ సవరణే. ఎన్ని తప్పులు పట్టారో నాడు తెలుగువారు ప్రమాణ గ్రంథంగా పాటిస్తున్న ఈ నిఘంటువులో. నా ముఖంలో కనపడ్డ ఆశ్చర్యభావం గమనించి ఆయన, ఏ డిక్షనరీలో తప్పులుండవా? చూడు అన్నీ తప్పులే అంటూ ఒక కొన్ని చదివి విశదపరిచారు. అప్పుడే వచ్చింది, ఎలా వచ్చిందో చిన్నయసూరి మాట. ఆయన తెచ్చారో పక్కన ఉన్న రాజమండ్రాయనే తెచ్చారో ఆ ప్రస్తావన. ఇంతవరకు ఎంతో సౌమ్యభావంతో ఉన్న పంతులుగారి ముఖాన ఆ పేరు వినేసరికి కోపపు రేఖలు తోచాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.